నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్ లీడ్స్. ఇవాళ స్పెషల్ వచ్చేసేసి బెల్లం అప్పాలు. శ్రావణ మాసం వరమహాలక్ష్మికి, అది కూడా వరలక్ష్మి వ్రతం రోజున మనం ఎంతో ఇష్టంగా చేసి పెట్టే ఈ ప్రసాదాలన్నిట్లో బెల్లం అప్పాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవండి. సో ఈ బెల్లం అప్పాలని ఎలా చేయాలో పక్కా కొలతలతోటి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అలాగే ఈ రెసిపీని మీకు అర్థమయ్యేంత సులువుగా చూపించడానికి మేము చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీరు చేసే ఈ ఒక్క లైక్ మాకెంతో బూస్టప్ ఇస్తుందండి. దీనికి నేను పక్కా కొలతలని చెప్పాను కదండి. ఏదైనా మీరు కప్పు తీసుకోండి. ఆ కప్పుతోటే మీరు అన్ని మెజర్మెంట్స్ దాంతోటే చేసేసుకోవాలి. ఒక కప్పుతోటి బియ్యపిండి వరిపిండిని తీసేసుకోండి. వరిపిండిని తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి గోధుమ పిండిని తీసేసుకోండి. ఆ తర్వాత ఆ కప్పులోకి సగం రవ్వను తీసేసుకోవాలి. ఈ కప్స్ తోటే అన్ని మెజర్మెంట్స్ చేసేసుకోండి. దాంట్లోకి చిటికెడు ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేయడం వల్ల అప్పాలు అనేవి చాలా మంచి టేస్ట్ వస్తాయండి. దాంట్లోకి ఒక 2 టీ స్పూన్లంతా యాలకుల పొడిని వేసేసుకొని బాగా కలియబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఏదైనా మందపాటి కడాయి తీసుకొని అదే కప్పుతోటి 2.5 కప్పు వరకు నీళ్లు తీసుకోండి. మనం 2.5 కప్పుల మొత్తం మిశ్రమాన్ని చేసుకున్నాం కదా, 2.5 కప్పుల నీళ్లు తీసుకొని 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. మనకు షుగర్ ఎక్కువ తినాలి అంటే తీపి ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పాకం పట్టుకోవట్లేదండి, జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటున్నాం అంతే. చూస్తున్నారా, బెల్లం అంతా కరిగిపోయే వరకు అలా కలుపుతూ ఉండండి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ కట్టేయండి, లేదంటే పాకం పట్టుకుంటుంది మనకు వెంటనే. స్టవ్ కట్టేసేసి బెల్లంలో మనకు చిన్న చిన్నవి ఏవైనా ఉంటాయండి, డస్ట్ పార్టికల్స్ అలాంటివి, దాన్ని అంతా కూడా ఫిల్టర్ చేసేసుకుందాం మనం. సో అలా మనం ఫిల్టర్ చేసుకున్న నీళ్ళనంతా, బెల్లం నీళ్ళనంతా కూడా మళ్ళీ అదే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అలా మరగనివ్వండి ఆ బెల్లం నీళ్ళని. అలా మరుగుతున్న నీళ్ళల్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా వేసి కలియబెట్టేసేయండి. మంట మొత్తం తగ్గించేసేసుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎక్కడ కూడా ఉండలు లేకోకుండా నిదానంగా అలా స్పాటిలాతోటి కలిపేసేయండి. అప్పుడు నీట్గా వస్తుంది మనకు. మరొక 2 నిమిషాల పాటు అలా మూత పెట్టి మగ్గించేసేసుకోండి. మనకు దానివల్ల బాగా ఉడికిపోతుంది. వెంటనే స్టవ్ కట్టేసేసి మరొక స్పూన్ నెయ్యి వేసేసుకోండి. చూస్తున్నారా, నెయ్యి వేసేసి స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకు ముట్టుకుంటే కొంచెం ముట్టుకునే అంతలాగా, అంటే చల్లారిపోయేంత మటుకు పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసేసుకోండి. చూస్తున్నారా, ఇలా చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోండి, మనకు పూరీ సైజ్ అంతగా. అలా చేసుకున్న తర్వాత అప్పాల్లాగా వత్తేసేసుకోండి. అలా అరిచేతుల్ని ఒక్కసారి ప్రెస్ చేసేసుకోండి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు. అలా ఒక్కసారి ప్రెస్ చేసేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండకూడదండి, మీడియం హీట్లో ఉన్నప్పుడే మెల్లిమెల్లిగా నిదానంగా అప్పాలని డ్రాప్ చేయండి. ఎన్ని పడతాయో అన్నికన్నీ. ఇప్పుడు 4 పడతాయి అనుకోండి, ఆ కడాయిలో 4 మాత్రమే వేసుకోండి. ఎందుకంటే మనకు తిప్పడం రాదు. హై ఫ్లేమ్లో ఉంటే కనుక పైన మొత్తం నల్లగా అయిపోతాయి, లోపల పిండి పిండి అలాగే ఉంటుందండి. అలా కాకోకుండా మీడియం మంటలో పెట్టి నిదానంగా వేయించుకోండి. మనకు బియ్యం పిండి వేసాము, అలాగే గోధుమ పిండి కూడా వేసాము కాబట్టి గోధుమ పిండి వల్ల మెత్తగాను ఉంటాయి, బియ్యం పిండి వల్ల మనకు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. రవ్వ కూడా వేసాం కదండి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. 2 వైపులా వేగిన తర్వాత తీసిన తర్వాత ఒక్కసారి అలా ఏదైనా చిన్న గరిటెతో కానీ చిన్న స్పూన్తో కానీ అలా ప్రెస్ చేయండి. ఎక్సెస్ ఆయిల్ ఏమున్నా కూడా మనకి బయటికి వచ్చేస్తుంది. ఎంతో రుచికరమైన బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి కదండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.